నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరో సంచలన నిర్ణయం. అనుమతులు ఇచ్చిన 6 అధికారులపై క్రిమినల్ కేసులకు సిఫారసు. హైడ్రా పేరు చెప్పి అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు. అక్రమాలకు పాల్పడే వారిపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం ఆదేశం. దుర్గం చెరువు పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్మాణాలకు నోటీసులు. తొలగింపునకు ఆదేశం. కోర్టుకెళ్తామన్న యజమానులు. ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్. 1 లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన శ్రీనివాసరాజు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. క్రీడా వర్సిటీకి స్కూళ్లను అనుసంధానం చేస్తామన్న శ్రీధర్ బాబు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మమత తీవ్ర వ్యాఖ్యలు. ఉద్రిక్తతలను పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపణ. జియో యూజర్లకు శుభవార్త చెప్పిన ముఖేష్ అంబానీ. దీపావళి నుంచి ఉచిత క్లౌడ్ సేవలు ప్రారంభించనున్న రిలయన్స్. హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్దమైంది. ఈ మేరకు 6 అధికారులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్కు హైడ్రా సిఫారసు చేసింది. హెచ్ఎండీఏ అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులు జాబితాను సైతం హైడ్రా సిద్దం చేసినట్టు సమాచారం. ఇప్పటికే భాగ్యనగరంలో చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేస్తూ ఉండగా అనుమతులిచ్చి అందుకు సహకరించిన అధికారుల భరతం పట్టడానికి హైడ్రా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని హైడ్రా నిర్ణయించింది? హైదరాబాద్ మహానగరంలో చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలకు నిబంధనలు వదిలి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులకు హైడ్రా సెగ తగిలిందనే చెప్పవచ్చు. హైడ్రా కాసేపటి క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అవినీతికి పాల్పడి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 6 అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైబరాబాద్ కమిషనర్ సిఫార్సు చేయడం జరిగింది. హెచ్ఎండీఏలో ఉన్నటువంటి కొంతమంది అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించారు. ఆ జాబితాను సిద్ధం చేసినటువంటి అధికారులు హైడ్రాకు అప్పగించడం జరిగింది. ఈ మేరకే గతంలో కూడా హైడ్రా ఏర్పాటు దగ్గర నుంచి ప్రతి విభాగానికి సంబంధించి హెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారుల పాత్ర పైన, అధికారుల తీరు పైన ఆరా తీస్తున్నటువంటి హైడ్రా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఈ విషయాన్ని నివేదిక రూపంలో ఇస్తూనే ఉంది. ఇదివరకు 18 ప్రాంతాల్లో దాదాపు 200లకు పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసి దాదాపు 50 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో అధికారుల తీరు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారి మీద వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించినటువంటి హైడ్రా ఈ విషయంలో క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా సిద్ధమైంది. అందులో భాగంగా బాచుపల్లికి సంబంధించి ఎర్రకుంటలో ఇటీవల కూల్చివేతకు సంబంధించి 3 భవనాలకు సంబంధించినటువంటి ఈ విషయంలో హైడ్రాకు తరచుగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో భాగంగా ఎర్రకుంటలో అక్రమంగా 3 భవనాలను నిర్మిస్తున్నారంటూ అధికారులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆధారాలతో సహా హైడ్రాకు ఇచ్చారు. అంతకు ముందే ఈ విషయాన్ని స్థానిక అధికారులకు, ఇటు బాచుపల్లికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులతో పాటు నిజాంపేట మున్సిపల్ కమిషనర్ కు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండీఏ, జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు, చందానగర్ డిప్యూటీ కమిషనర్లకు కూడా ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదనే విషయం హైడ్రా దృష్టికి వచ్చింది. వారి మీద విజిలెన్స్ విచారణ జరిపినటువంటి హైడ్రా ఈ 5 అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా సిఫార్సు చేయడం జరిగింది. అంతేకాకుండా గండిపేటకు సంబంధించి, ఖానాపూర్, అదేవిధంగా చిలుకూరుకు సంబంధించినటువంటి నిర్మాణాల్లో కూడా అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అక్కడ గండిపేట సూపరింటెండెంట్ మీద కూడా చర్యకు హైడ్రా సిఫార్సు చేయడం జరిగింది. ఇలా అక్రమ నిర్మాణాలు కూల్చివేయడమే కాకుండా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేయడమే కాకుండా ఆక్రమణదారులపై, అదేవిధంగా అవినీతి అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు హైడ్రా నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కసారిగా హైడ్రా నిర్ణయంతో అటు కింది నుంచి పై స్థాయి అధికారులు కూడా ఒక కలవరం మొదలైందని చెప్పొచ్చు. రోజు రోజుకు హైడ్రాకు సంబంధించినటువంటి
కీలకమైనటువంటి నిర్ణయాలతో అటు అన్ని శాఖల్లో ఉన్నటువంటి అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు కూడా ఒక ఆందోళన మొదలవడం అనేది చాలా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రస్తుతం కేవలం 6 అధికారులు మాత్రమే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రస్తుతం సిఫార్సు చేయగా ఇంకా ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. అక్రమాలకు చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించినటువంటి అధికారులను ఉద్దేశించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. ఈ విషయం పైన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తూనే అవినీతి అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టేందుకైతే కూడా హైడ్రా సిద్ధమే. ధన్యవాదాలు సతీష్. హైడ్రా పేరు చెప్పి బెదిరింపులు, అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో కొందరు సిబ్బంది హైడ్రా పేరు చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై ముఖ్యమంత్రి స్పందించారు. కొన్ని చోట్ల గతంలో అందిన ఫిర్యాదులు, ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆక్రమణల కూల్చివేతల పేరిట అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిపై దృష్టి సారించాలని ఏసీబీ, విజిలెన్స్ విభాగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఓఆర్ఆర్ పరిధిలోని జలాశయాల్లో ఆక్రమణలు, పార్కులు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాల్లోని కబ్జాల తొలగింపు ప్రక్రియను పూర్తిగా హైడ్రా పరిధిలోకి తెస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. నోటీసులు హైడ్రానే జారీ చేసేలా విధి విధానాలు తయారు చేయాలని పురపాలక శాఖను సీఎస్ ఆదేశించారు. హైడ్రా బలోపేతానికి పోలీసులు, ఇతర సిబ్బందిని త్వరలో కేటాయించనున్నట్లు చెప్పారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్న హైకోర్టు ఆదేశాలతో సమగ్ర కార్యాచరణపై వివిధ శాఖల అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలని పరిగణలోకి తీసుకుని చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి హైడ్రాకి మరిన్ని అధికారాలు, సిబ్బంది అప్పగించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. కూల్చివేతలపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్ తదితర వేర్వేరు శాఖల నోటీసులు ఇవ్వడంతో గందరగోళం తలెత్తుతోందని సీఎస్ పేర్కొన్నా ఇక నుంచి హైడ్రా మాత్రమే నోటీసులు ఇస్తుందని వివరించారు. ఎఫ్టీఎల్, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పూర్తిగా హైడ్రాకు అప్పగిస్తామని శాంతికుమారి వెల్లడించారు. ప్రస్తుతం జలమండలి పరిధిలో ఉన్న గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ బాధ్యత హైడ్రా పరిధిలోకి తీసుకొస్తున్నట్టు సీఎస్ తెలిపారు. హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటైన 72 బృందాలను మరింత బలోపేతం చేయడానికి పోలీస్, సర్వే, ఇరిగేషన్ తదితర శాఖలను అవసరమైన సిబ్బందిని కేటాయించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్లో చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించారంటూ నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో నోటీసులు జారీ చేస్తున్నారు. 30 రోజుల్లో వాటిని స్వయంగా తొలగించాలని, లేదంటే చర్యలు తప్పవని తాకీదుల్లో హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న దుర్గం చెరువు సమీపంలోని అమర్ సొసైటీ నివాసితులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకుంటే ఇప్పుడు ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. తాకీదులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు. రాష్ట్ర రాజధానిలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఓవైపు కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తుండగా మరోవైపు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ వాల్టా చట్టం 2002 సెక్షన్ 23 కింద నోటీసులు జారీ చేస్తున్నారు. నెల రోజుల నుంచి కూకట్పల్లి, శేరలింగంపల్లి జోన్లో పెద్ద ఎత్తున చెరువుల సమీపంలో ఉన్న ఇంటి యజమానులకు నోటీసులు అందాయి. కూకట్పల్లి సర్కిల్లోని బోయిన చెరువు, అంబీరు చెరువు పక్కనున్న బస్తీలు, కాలనీల్లోని ప్రజలకు సైతం రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. దుర్గం చెరువు సమీపంలో ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీలోని 240 మంది యజమానులకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందించారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, సివిల్స్ అధికారుల నివాసాలకు తాకీదులు పంపించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించారని, వాటిని 30 రోజుల్లో తొలగించారని పేర్కొన్నారు. లేదంటే తదుపరి చర్యలు తప్పవని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ అధికారుల నోటీసులపై దుర్గం చెరువు అమర్ సొసైటీ నివాసితులు మండిపడ్డారు. వాల్టా చట్టం కంటే ముందే అన్ని అనుమతులతో ఇళ్లను నిర్మించుకున్నామని తెలిపారు. నోటీసులు పంపించడం అధికారుల మధ్య సమన్వయ లోపానికి అద్దం పడుతుందని విమర్శించారు. అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలే మరో చేత్తో తమ నివాసాలను కూల్చివేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అమర్ సొసైటీలోని కొంతమంది యజమానులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టేలు తెచ్చుకోగా మరికొంతమంది అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
వాటా చట్టం కింద ఎలా యాక్షన్ తీసుకుంటారో రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ మీరు చేయడానికి లేదు కదా. గవర్నమెంట్ అంటే రాజముద్ర, వాళ్ళు మీరు పర్మిషన్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు అగ్గిపెట్టులో కూలగొట్టినట్టు కూలగొట్టేయడం కాదు కదా. లైఫ్ సేవింగ్స్ అన్ని మేము ఖర్చు పెట్టి చేసుకున్నాం కదా. ఓ పక్కన చేతితో పర్మిషన్ ఇవ్వటం, ఈ చేతితో పడగొట్టలేరు కదా. సామాన్యుడు ఏం చేయగలడు? న్యాయ వ్యవస్థని అడగగలడు. గవర్నమెంట్ వారు ఒక ఒపీనియన్కి వచ్చారు, ఇది ఎంక్రోచ్మెంట్ లేదు, మేము గవర్నమెంట్ భూమిలోకి వెళ్ళలేదు, ప్రైవేట్ పట్టాలండి ఇది, దాంట్లో కొట్టుకున్నాం. గవర్నమెంట్ పర్మిషన్, అన్ని పర్మిషన్లు ఉన్నాయి ఇక్కడ. చెరువు పక్కన ఉంది కాబట్టి మేము సేఫ్ గోట్ అయిపోయినాం. అదే వేరే చెరువు లేకపోతే డ్రైనేజ్ ఫుల్ అయింది అనుకుంటాం. ఇక్కడ మా ప్రాబ్లం, దురదృష్టం ఏంటంటే చెరువు పక్కన ఉన్నాం కాబట్టి ఈ FTL ఇక్కడ వరకు అంటున్నారండి. అది కరెక్ట్ కాదు. అన్సైంటిఫిక్లీ దే హావ్ పుట్ FTL మార్కింగ్స్. 2 సంవత్సరాలకు ఒకసారి ఏదో నోటీస్ ఇస్తాను. మాకు అసలు లైఫ్స్ హావ్ బికమ్ వెరీ రెస్ట్లెస్ అయిపోయిందండి. మాకు ఇక్కడ ఎందుకు కట్టుకున్నామని అనిపిస్తుంది. మేము అంతా లా అబైడర్స్, సీనియర్ సిటిజన్స్ అయిపోతున్నాం ఇప్పుడు. ఆల్రెడీ జనరేషన్ అయిపోతుంది. నో యూజ్, నో పీస్ ఆఫ్ మైండ్. ఈఎంఐలు కట్టక ముందే మళ్ళీ ఇట్లా నోటీసులు వస్తున్నాయి, ఎన్నోసార్లు వస్తున్నాయి. చాలా దురదృష్టం అండి. అది ఇప్పుడు 30 daysలో అనేసి మళ్ళీ నోటీస్ ఇచ్చారండి. అందరూ కోర్టుకు వెళ్ళారు. ఆల్రెడీ కొంతమందికి స్టే ఆర్డర్స్ కూడా వచ్చినాయి. మిగతా వాళ్ళకి ఇప్పుడు వెళ్తున్నాయండి. 2-3 daysలో మొత్తం అందరికీ వస్తాయండి. అట్లా FTLలోనే లేదని చెప్పారండి. ఇప్పుడు హై పవర్ కమిటీ కూడా మెన్షన్ చేసి ఇచ్చారండి. ఇప్పుడేమో FTL పరిధిలో ఉందని ఇస్తున్నారండి. మా అమర్ కోఆపరేటివ్ సొసైటీని డిస్టర్బ్ చేయాలనుకుంటే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కూడా ఒక స్ట్రక్చర్ ఉండదు. వాళ్ళు ఫిక్స్ చేశారు, వాళ్ళు బండ్ ఫిక్స్ చేసేసుకొని వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకున్నారు. పబ్లిక్ ఏమైతే డెవలప్ చేయాలో డెవలప్ చేసుకున్నారు. ఇక అది అక్కడి వరకు అయిపోతుందని మేము అనుకున్నాం. ఇలా మళ్ళీ కొత్తగా వచ్చేసి మళ్ళీ FTL అనే అవార్డు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఇక మాకు లీగల్గా మేము ఏమేమైతే ఫిజిబిలిటీలు ఉన్నాయో మా ప్రయత్నం మేము చేసుకుంటామండి. ఆఫీసులు వాళ్ళ గవర్నమెంట్ డెవలప్మెంట్ల కోసము మట్టిపోసి చెరువుని చిన్నగా చేసి ఇలా వచ్చి మాది FTL అంటే ఎట్లా కుదురుతుందండి? మేము హైదరాబాద్లో ఉండటానికి ఒకటే అడుగుతున్నాము, ఏం కావాలి? ఇల్లు కొనుక్కోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి అంటే ఏం కావాలి? నాకు తెలిసి మాది చెప్తున్నాను కదా, 91లో టెంటేటివ్ లేఅవుట్ ఉంది, 95లో ఫైనల్ లేఅవుట్ ఉంది, 2000లో నా ఇంటికి పర్మిషన్ ఉంది. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుని ఉండాలి అంటే కనుక క్రిమినల్ యాక్టివిటీలో మేము ఉన్నట్టుగా, వాళ్ళు చేసిన అన్ని తప్పులు మేము ఏదో తప్పు చేస్తున్నట్టుగా చాలా దురదృష్టకరం. లాస్ట్ ఇయర్ కమిటీ చేశారు. దీంట్లో మీరు చూడొచ్చు, చీఫ్ సిటీ ప్లానర్, జాయింట్ కలెక్షన్ కలెక్టర్ రంగారెడ్డి వీళ్ళందరూ ఇచ్చారు. దీంట్లో వీళ్ళు క్లియర్ కట్గా ఏం చెప్పారంటే, ఇక్కడ మీకు ఎక్కడ కూడా అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది FTLలోకి రాలేదు. దిస్ కమిటీ ఇస్ నాట్ లైక్ స్మాల్ మెంబర్స్ ఎవరో కాదు, ఇది గవర్నమెంట్ మేడ్ కమిటీ. మా దిక్కు నుంచి అయితే ఇచ్చినాము. అప్పటికి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇంకా మనం చేయలేము. ఇంకా మన నెక్స్ట్ స్టెప్ ఇస్ కోర్టే. ఇంకా దానికంటే మేము ఎక్కువ ఏం చేయగలుగుతాం చెప్పండి. రెవెన్యూ అధికారుల నోటీసులపై సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి కూడా స్పందించారు. బఫర్ జోన్లో తన నివాసం ఉందని నోటీసులు అందించారని తెలిపారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతానని, బీఆర్ఎస్ నాయకులు రాజకీయ కక్ష సాధింపుతో అమర్ సొసైటీ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని తిరుపతి రెడ్డి ఆరోపించారు. लेआउट सैंक्शन लेआउट है, वो पहले ओनर पर बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर मैं खरीदा। उसके बाद में जब ये FTL में या नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं। जब मैं पेपर्स लिए एडवोकेट को दिया, सब सही है बोले, मैं घर खरीदा। अब नोटिस मिला तो नोटिस के गवर्नमेंट क्या कर मेरा 600 यार्ड्स है। ये वाल्टा एक्ट से पहले लेआउट बने से है। वाल्टा एक्ट आने के बाद कुछ वो लोग क्या कर लिए मुझे पता नहीं। कोई अधिकारी अभी तक मुझे नहीं मिला। क्या कहेंगे सर, ये डेमोलिशन में आप मदद करेंगे अगर बफर जोन में आता है तो? डेमोलिशन तो करना ही पड़ेगा। लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना। मेरे को लेके ये सब कॉलोनी वाले को वो तो मुसीबत में पड़ा दिए। जो अगर मैं नहीं है तो इधर तरफ कोई देखने वाला ही नहीं रहता है? ये तो मैं बनाया सो नहीं है, मैं लेआउट नहीं बनाया, मैं इलीगल को नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए, मैं घर बीच में खरीदा। मुझे क्या मालूम है? जो गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ। ये पूरे BRS वाले अटेंशन डाइवर्ट कर रहे हैं। ये जो 10 साल उनका गवर्नमेंट में बहुत इलीगल काम चला, वो काम रोकने के लिए वो ऐसा काम चालू कर दिए। సీక్రెట్ లేక్గా గుర్తింపు పొందిన దుర్గం చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారం 160 ఎకరాలుండగా కాలక్రమంలో 62 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. దుర్గం చెరువు చుట్టూ 455 అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించిన యంత్రాంగం వాటిని తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా నోటీసులు జారీ చేస్తున్నారు.
చెరువుల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడమే సర్కార్ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అక్రమాలపై ఎలాంటి సమాచారం ఉన్నా అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్లో హైడ్రా ఏర్పడకముందే కరీంనగర్లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపామని గుర్తు చేసిన పొన్నం, చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కరీంనగర్లో స్పష్టం చేశారు. చెరువు ఆక్రమణకు గురైన, ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైన, పేదవాడి స్థలం అక్రమంగా కబ్జా చేసుకున్న అధికారుల దృష్టికి తేండి. గతంలో జరిగినటువంటి ఆ రికార్డుల మీ దగ్గర ఏమైనా ఉంటే కూడా, లేదా ఆర్టీఐ ద్వారా తీసుకొని కూడా వాటన్నిటిని సమర్పించినట్లయితే చర్యలు తొందరలో తీసుకుంటాం. ఎవరి స్థలాలు అమ్ముకోవద్దు, కొనుక్కోవద్దు అనే అంశం కానే కాదు. ప్రభుత్వ ఉద్దేశం ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, సామాన్యుడికి ఈ ప్రభుత్వం అండగా ఉండి ఎటువంటి దౌర్జన్యానికి ఆ వ్యక్తి గురి కాకుండా ఉండాలనేటువంటిది మా యొక్క ఆలోచన. వ్యక్తులకు ప్రాంతానికి సంబంధం లేదు. ఎక్కడ జరిగినా ఏమి జరిగినా దయచేసి దృష్టికి తెమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. వాటి మీద అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి బాధ్యత ప్రజలతో ఎన్నుకబడ్డ ప్రభుత్వంది అనే మాట మరొకసారి మనం చేస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాకి దుస్తులు వదిలి ఖద్దర్ బట్టలు వేసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. ఆయన పోలీస్ నియమ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని, పదోన్నతి హామీతో రంగనాథ్ పనిచేస్తున్నారా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రంగనాథ్ వ్యక్తిగతంగా తమను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని హెచ్చరించారు. సల్కం చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చిన తర్వాతే మిగతా నిర్మాణాల జోలికి వెళ్లాలని మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు 6 నెలల సమయం అట, అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు వెయిట్ చేస్తారట, కానీ ఇంకొకరికి మాత్రం వెయిట్ చేయరట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దయచేసి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందిగా సలహా ఇస్తూ ఈ హైప్ను తగ్గించుకొని ఓల్డ్ సిటీలో కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ఎప్పటిలో గల తొలగిస్తారో, శ్వేతపత్రం ఇస్తారా, ప్రాపర్టీస్ ఒక లిస్ట్ ఇచ్చి వెబ్సైట్ లో పెట్టి మరి ఒకటొకటిగా ఎప్పటి లోపల కూలుస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన క్రీడలకు జవసత్వాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీధర్బాబు ఉద్ఘాటించారు. ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు శ్రీధర్బాబు, సీతక్కలు పాల్గొన్నారు. క్రీడలను, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించే సామర్థ్యం గల క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా క్రీడా యూనివర్సిటీకి స్పోర్ట్స్ స్కూళ్లను అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు. బడ్జెట్లో క్రీడలకు ప్రభుత్వం 364 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. క్రీడా దినోత్సవం సందర్భంగా కళాకారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కాలు కదిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులంటే కాంగ్రెస్ సర్కారుకు ఎందుకంత చిన్న చూపని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఉపకార వేతనాలు, ఇతర అంశాలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా బోధనా ఫీజులు, ఉపకార వేతనాల జాడే లేదని నిలదీశారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల విద్యాసంస్థల యాజమాన్యాలకు తిప్పలు తప్పడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. మెయింటెనెన్స్ ఛార్జీలు రాక పేద విద్యార్థులు తిప్పలు పడుతున్నారని ఆరోపించారు. రుణమాఫీపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. మాఫీ కాని రైతులను రేవంత్ సర్కార్ అనుమానిస్తోందని ఆక్షేపించారు. ఇప్పటికే మాఫీపై మంత్రులు, ముఖ్యమంత్రి జోటా మాటలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయని ట్వీట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 10 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలిపారు. 5 నెలలకు పైగా జైల్లో ఉన్న కవిత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఈ నెల 27న తీహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. హైదరాబాద్కు నిన్న చేరుకున్న ఆమె ఈ ఉదయం ఎర్రవల్లి వెళ్లారు. అక్కడ తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు కవిత నివాసానికి వెళ్లి ఆమెను కలిశారు. 10 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలిపిన కవిత ఆ తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. అంతా సహకరించాలని కోరారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంశంపై మీడియా ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న రేవంత్ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. రాజకీయ
వైరుధ్యంలోకి కోర్టులను ఎందుకు లాగుతారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు జారీ చేయాలా అని నిలదీసింది. తమ ఆదేశాలపై రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోబోమని తేల్చి చెప్పింది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలన్న పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీనివాసరాజు ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నవభారత్ కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులు కుటుంబ సభ్యులకు మధ్య వివాదం తలెత్తడంతో సమస్య పరిష్కారానికి డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీనివాసరాజును సంప్రదించగా 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులు కలెక్టరేట్ సమీకృత భవనంలో శ్రీనివాసరాజును సంప్రదించగా పార్కింగ్లో ఉన్న కారులో డబ్బు పెట్టాలని ఆదేశించారు. మొదటి అంతస్తు నుంచి కారు రిమోట్ కంట్రోల్ డోర్స్ తెరవగా నగదు పెట్టారు. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి డబ్బులు స్వాధీనం చేసుకుని శ్రీనివాసరాజును విచారించగా లంచం తీసుకున్నట్టు అంగీకరించారు. శ్రీనివాసరాజు ఇంట్లో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీపావళి నుంచి జియో క్లౌడ్ సేవలను ప్రారంభించనున్న రిలయన్స్ సంస్థ జియో కస్టమర్లకు 100 GB క్లౌడ్ స్టోరేజ్ను ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. జియో బ్రెయిన్ పేరుతో అందిస్తున్న ఏఐ సేవలను మరిన్ని రంగాలకు విస్తరిస్తామని తెలిపింది. జియో ఫోన్ కాల్ ఏఐను కొత్తగా తెస్తున్నట్టు వెల్లడించింది. వినోద రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు జియో టీవీ ప్లస్ ద్వారా సేవలు అందిస్తామని వివరించింది. ముంబైలో రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ తమ గ్రూపు సంస్థలకు సంబంధించిన కొత్త నిర్ణయాలు, సేవలను ప్రకటించారు. జియో ఏఐ క్లౌడ్ ప్రారంభోత్సవ ఆఫర్ కింద 100 GB ఉచిత క్లౌడ్ స్టోరేజీ ఇస్తామని ముఖేష్ అంబానీ తెలిపారు. వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు జియో బ్రెయిన్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను, ఏఐను ఇతర రంగాలకు విస్తరిస్తామని తెలిపారు. రిటైల్, వ్యవసాయం తదితర రంగాల్లో ఏఐను వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ఏఐను సృష్టించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జియో బ్రెయిన్కు తగినట్లు టూల్స్ను, ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తామని వివరించారు. తమ ఏఐ కేవలం ఖరీదైన డివైజ్లకే పరిమితం కాదన్న ఆయన అన్ని డివైజుల్లోనూ పనిచేస్తుందన్నారు. With Jio AI's everywhere for everyone vision, we are committed to democratizing AI, offering powerful AI models and services to everyone in India at the most affordable prices. To achieve this, we are laying the groundwork for a truly national AI infrastructure. We plan to establish gigawatt-scale AI-ready data centers in Jamnagar, powered entirely by Reliance's green energy, reflecting our commitment to sustainability and a greener future. అన్ని రకాల వినోదాన్ని ఒకే ప్లాట్ఫామ్పై ఆకర్షణీయంగా అందించేలా జియో టీవీ ప్లస్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆకాష్ అంబానీ ప్రకటించారు. 860 లైవ్ టీవీ ఛానళ్లు, హై డెఫినిషన్తో అన్ని ప్రధాన ఛానళ్లు, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ వంటి అన్ని రకాల యాప్లు కలిగి జియో టీవీ ప్లస్ ద్వారా అందిస్తామని వివరించారు. జియో సెటాప్ బాక్సుల్లో వినియోగించుకునేందుకు హలో జియో పేరుతో కొత్తగా వాయిస్ అసిస్టెంట్ను జియో టీవీ ఓఎస్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జియో ఫోన్ కాల్ ఏఐను కొత్త సర్వీసుగా ప్రవేశపెట్టనున్నట్లు ఆకాష్ చెప్పారు. తద్వారా ఫోన్ కాల్స్ చేయడం, రికార్డ్ చేయడం, రికార్డైన ఫోన్ కాల్ దానంతట అదే జియో క్లౌడ్లో స్టోరేజ్ కావడం జరుగుతుందని వెల్లడించారు. వాయిస్ మెసేజ్ ఆటోమేటిక్గా అక్షరాలుగా మారుతుందని, వేరే భాషలోకి కూడా అనువదించుకోవచ్చని ఆకాష్ తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా మార్కెట్గా ఉందన్న ముఖేష్ అంబానీ భారత్లో 49 కోట్ల మంది వినియోగదారులతో జియో అతిపెద్ద మొబైల్ డేటా కంపెనీగా ఉందని చెప్పారు. తమ ఖాతాదారులు నెలకు సగటున 30 GB డేటాను వాడుతున్నట్లు తెలిపారు. ఆర్ఐఎల్లో డిస్నీ విలీనాన్ని అధికారికంగా ప్రకటించిన ముఖేష్ అంబానీ భారతీయ వినోద రంగంలో ఇది కొత్త శకానికి దారితీస్తుందన్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ను తాము ఉమ్మడిగా అందిస్తామని చెప్పారు. తద్వారా అందుబాటు ధరలకే ప్రజలకు వినోదం అందుతుందని ముఖేష్ వివరించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ 10,122 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని ముఖేష్ అంబానీ ప్రకటించారు. 10 లక్షల కోట్ల వార్షిక ఆదాయం దాటిన తొలి భారతీయ కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచిందన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి సొంత సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీని చేపట్టనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ షేర్ హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్ వాటాలు ఇచ్చే ప్రతిపాదనపై సెప్టెంబర్ 5న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆర్ఐఎల్ వెల్లడించింది. ఈ మేరకు బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. ఇదే విషయాన్ని ఆర్ఐఎల్ వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ధృవీకరించారు.
సెబీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 5న జరిగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్ఐఎల్ పేర్కొంది. 2009-2017లోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేసింది.